శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని వేడుకుంటూ ఈ ప్రాంతంలో ఓవైపు దక్షిణ కాశీగా వెలిసినటువంటి రాజరాజస్వామి ఆలయం, మరోవైపు గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఇక్కడ కొండగట్టు దేవాలయం, అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఆయా జిల్లాల నుండి శాసనసభ్యులు, ఆయా జిల్లాల నుండి మంత్రుల యొక్క కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని చేపట్టారు. ఆలయాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఆలయాల అభివృద్ధి, ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పింపజేయడము, పెరుగుతున్నటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పండి. ఇప్పుడు వేముల రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తూ ఉన్నారు. బాజార్ నుంచి భద్రాచలం వరకు ఈరోజు మధ్యలో కాళేశ్వరం సంబంధించినటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ధర్మపూర్ లక్ష్మీస్వామి భవిష్యత్తులో కొండగట్టులో కూడా అభివృద్ధి జరగాలని చెప్పే క్రమంలో ఇప్పుడు భద్రాచలం దేవాలయం, సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, మంచి రేవుల దగ్గర శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మహానగరంలో ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే క్రమంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధిలోకి తీసుకొని పోవాలి. గోదావరి పుష్కరాలకు కూడా నిధులు వెచ్చించినటువంటి క్రమంలో అంటే ఆధ్యాత్మికమైన భావాన్ని పెంపొందించడం, లోక కళ్యాణం జరిగే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి అమ్మవారు స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతున్న సందర్భం. మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మా పైన కూడా ఉందనేటువంటి ఒక భావన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు వెచ్చించేటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. శరవేగంగా ఆయా ఆలయాల అభివృద్ధి కూడా భూమి పూజలు గావింపజేయడం, ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి ప్రధానంగా శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలను, మరోవైపు చిన్నజేరి స్వామికి సంబంధించినటువంటి వారి ఆలోచనలు కూడా తీసుకొని అంటే ఆధ్యాత్మికమైన అందరికీ అందే విధంగా చేసే కార్యక్రమం కూడా వారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకులు ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా భవిష్యత్తులో కూడా అనేక దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం. తద్వారా లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలకు